మీ నాన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో మహారాష్ట్ర పోవచ్చు, ఆంధ్ర పోవచ్చు, పంజాబ్ పోవచ్చు. మా నాయకుడు తెలంగాణకు వస్తే అబ్బాబ్బాబ్బా ఏమైపోయింది మీకు? మొత్తం ఏదో తుఫాన్ వస్తారు, బరాబర్ వస్తాడు, బరాబర్ పోటీ చేస్తాం. మీ మీద కూడా మేము పోటీ చేయబోతున్నాం. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ 2000 మందితో ఒక చిన్న మీటింగ్, ఒక స్మాల్ సభ పెట్టుకుందాం అనుకుంటే తెలంగాణ పోలీసులు నిరాకరించారు. అట్ ద సేమ్ టైం తెలంగాణ రాజకీయాల్లో ఇక్కడ తెలంగాణ రక్షణ సేన అని పెట్టిన కల్వకుంట్ల కవిత నిన్న రెచ్చిపోయారు. అది కాకుండా పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళందరూ కూడా దీనికి అభ్యంతరం చెప్పారు. పవన్ కళ్యాణ్ GHMC ఎన్నికల కోసం టార్గెట్ చేసుకుంటూ తన సేనాగళంతో అట్ ద సేమ్ టైం జనసేన కార్యకర్తలతో కలిసి ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారు. దీంట్లో తప్పేంటి? మీరు ఒకటి ఆలోచించాలి, ఎవరైనా ఎక్కడి నుంచైనా కంటెస్ట్ చేయొచ్చు, అది వాళ్ళ ప్రాథమిక హక్కు. ఆ ప్రాథమిక హక్కుని ఈయన దగ్గర నుంచి లాక్కుందామని ఒక పర్ఫెక్ట్ స్కెచ్లో ముందుకెళ్ళారు. ఇక్కడ మనం చూసుకుంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ స్టేట్మెంట్స్ ఊరికే చేయలే. నాకు అర్థమైనంత వరకు, నేను ఆలోచించిన వరకు స్టేట్మెంట్స్ అనేవి ఒక ర్యాండమ్గా అనేసేయాలి కాబట్టి అన్న స్టేట్మెంట్ లాగా అనిపించలే నాకు. మనం చూస్తే మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి కలిసి వచ్చారు. కలిసి వచ్చిన తర్వాత చాలా స్పెక్యులేషన్ బయటకు వచ్చింది. మహాకూటమిగా ఫామ్ అయ్యి ఇక్కడంటే బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేద్దాము వచ్చే ఎన్నికలకి, 2029 ఎన్నికలకని ప్రణాళిక వేసుకుంటున్నారు అన్న ఊహాగానాలు బయటకు వచ్చినాయి. చాలామంది విశ్లేషించారు వాళ్ళ మీటింగ్ని. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు GHMC ఎన్నికల్లో మనం వీ హ్యావ్ టు ప్లాన్ అకార్డింగ్లీ. అట్ ద సేమ్ టైం జెన్జీ ఓటర్స్కి 18 to 29 ఇంపాక్ట్ ఉన్న ఓటర్స్ మీద ఫోకస్ చేద్దామని సేనాగళం పెట్టారు. ఇమ్మీడియట్గా మోడీ విజిట్ అయిన వెంటనే ప్రొఫెసర్ నాగేశ్వర్ లేసి ఆంధ్రప్రదేశ్లో చిచ్చు పెట్టడానికి సరిపడా ఒక వ్యాఖ్య చేశాడు. ఆ వ్యాఖ్యను వెనక్కి తీసుకున్నాడు. వెనక్కి తీసుకున్న వెంటనే జర్నలిస్టులు అందరూ పవన్ కళ్యాణ్ పైన దాడి చేశారు. లిటరల్లీ వర్బల్ అబ్యూస్ జరిగింది అతని పైన. పెళ్లిళ్ళ గురించి మాట్లాడారు, శీలం లేనాడు అన్నారు, తాగుబోతూ, తిరుగుబోతూ, వగరబోతూ అని కూడా మాటలు కూడా అన్నారు. కవిత వచ్చి నిన్న మూతి పళ్ళు రాలుతాయని కూడా అనేసింది. ఇక్కడ రావటానికి వీల్లేదు. ఎంత విద్వేషాలకు దారి తీసిందంటే చివరికి ఆంధ్ర వాళ్ళు అనేవాళ్ళు ఒక రాజధాని కట్టుకోవడానికి కూడా దిక్కులేని వాళ్ళు అన్న వ్యాఖ్యలు చేసేసింది కవిత. సో కవిత ఎందుకు ఆ వ్యాఖ్యలు చేసింది నాకు అర్థం చేసుకుంటే అనిపించింది ఏంటంటే, ఐడెంటిటీ క్రైసిస్లో ఉంది కవిత. ఒక సెన్సేషనల్ వ్యాఖ్యలు ఏమైనా చేస్తే అర్జెంటుగా లైమ్ లైట్లోకి వస్తామన్న సిచ్యువేషన్లో, ఒక ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్న కవిత తన పార్టీని ఎవరు సీరియస్గా తీసుకోవట్లేదన్న తరుణంలో తీసుకొచ్చి ఈ వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ నినాదాన్ని తీసుకొచ్చింది. మళ్ళీ విడిపోయి శుభ్రంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు ఎవరైనా ఇక్కడి నుంచి కంటెస్ట్ చేయొచ్చు, ఎవరైనా ఇక్కడి నుంచి కంటెస్ట్ చేయొచ్చు అన్నప్పుడు భయం ఎవరికి ఉంది? కాంగ్రెస్ వాళ్ళే అడ్డుకోవట్లే అంతగా. పొన్నం ప్రభాకర్ ఒకళ్ళు బయటకు వచ్చి మాట్లాడారు. దాని తర్వాత మనం చూసుకుంటే బీజేపీ వాళ్ళేం అడ్డుకోవట్ల. కానీ ఇక్కడ కవిత, దాని తర్వాత ఇంకొక ఇంపాక్ట్ ఉండపడే పార్టీ, ఓట్లు చేల్తాయని భయపడే పార్టీ BRS, వీళ్ళిద్దరూ మహా స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకే ఇంపాక్ట్ ఉంటుంది. సో వాళ్ళు ఈరోజు అర్జెంటుగా విభేదాలు సృష్టిస్తున్నారు. ఆంధ్ర వాళ్ళు వేరు, తెలంగాణ వాళ్ళు వేరు, కానీ ఇక్కడున్న సెటిలర్స్ మాత్రం మా వాళ్ళే అంటారు. కొత్త నినాదం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎవరైనా ఎక్కడి నుంచైనా కంటెస్ట్ చేయొచ్చు. పవన్ కళ్యాణ్ గారు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి ఆయన సభకి పర్మిషన్ కోసం అప్లై చేస్తారు. పోలీసులు నిరాకరించడంతో ఆయన ఒకవేళ సభ పెడితే తెలంగాణలో అంత భయం దేనికి? అంత ఎందుకు ఉడికిపోతున్నారు? తమిళనాడు ఎన్నికలు చూసిన తర్వాత తమిళనాడున ఒక హీరో విజయ్ ఒక ప్రభంజనం జెన్జీస్ పట్టుకుని 18 నుంచి 29 ఏళ్ల ఓటర్స్తో నాడితో ఆయన పర్ఫెక్ట్గా వాడుకుని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అవనిండి హోలోగ్రామ్స్ కట్అవుట్స్ పెట్టేసి సింపుల్గా స్పీచెస్ ఇస్తే ఆ వ్యాక్యూమ్ని ఫిల్ చేశారు. తెలంగాణలో ఆ వ్యాక్యూమ్ ఉందా లేదా అన్నది ప్రజలే పర్స్పెక్టివ్ వదిలేస్తాను నేను. ఇప్పుడైతే ఖచ్చితంగా స్టేబుల్ గవర్నమెంట్ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్కి అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ రామారావు గారి విగ్రహం పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇష్యూని, రామారావు గారి విగ్రహాన్ని అన్నింటినీ కలిపి కలగొప్పి తెలంగాణకి ఒక స్థానికత్వం, తెలంగాణ రీజనల్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఆంధ్ర పైన రుద్దుతున్నారు. సింపుల్గా ఒక మాట అంటాను, కవిత మీరు వెళ్ళి అక్కడ ఏపీలో కంటెస్ట్ చేయండి, ఎవరు వద్దంటారు? ఎవరికైనా రైట్ ఉందా వద్దంటానికి? మీరు వెళ్ళి ఇప్పుడు BRS ఏపీలో కంటెస్ట్ చేస్తే ఎవరైనా కాదనే వాళ్ళమా? మీరు ఇక్కడ ఏదైనా పీక్ కట్టారో లేదో ఏపీకి వెళ్ళి పీక్ కట్టండి పోనీ. ఆంధ్ర వాళ్ళని చిన్న చూపు, ఎంత చిన్న చూపుకి వెళ్ళిపోయిందంటే వర్షాలు వస్తే సీఎం కుర్చీ కింద నీళ్ళు వస్తాయి అనేదాకా మొత్తం ఆంధ్రప్రదేశ్ని కలగొప్పేశారు ఇక్కడ. సో ఏదైనా చేయండి కానీ ఇక్కడ వచ్చి గరిటె తిప్పద్దు అన్న స్టేజ్లోకి వెళ్ళిపోయారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎందుకు ఇంత భయపడుతున్నారు పవన్ కళ్యాణ్ చూసి? ఇంత భయం దేనికి? జనసేన సేనాగళం చూసి ఎందుకు ఇంత భయపడుతున్నారు?
తమిళనాడులానే ఇక్కడ చరిత్ర తిరగరాయగలుగుతాడు పవన్ కళ్యాణ్ అన్న భయమా? జెన్జీ ఓటర్లు వీళ్ళకి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అరాచకాలను చూసి కవితను ఎవరు నమ్మరు, బీఆర్ఎస్ని ఎవరు నమ్మరు అన్న భయమా? వాళ్ళ ఓట్లు చీల్చితే వాళ్ళ పవర్లోకి రాలేరన్న భయమా? ఈ భయం రేవంత్ రెడ్డి కనపట్ల, అస్సలు కనపట్ల. హీఈస్ వెరీ ష్యూర్ ఆన్ వాట్ హీఈస్ డూయింగ్. ప్రాపర్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మిగతా వాళ్ళు ఇన్సెక్యూరిటీస్తో సఫర్ అవుతున్నారు. వీళ్ళు ఎన్ని ఇన్సెక్యూరిటీస్ ఎక్కువ సఫర్ అయితే అంత హైప్ పెరుగుతుంది పవన్ కళ్యాణ్కి. ఆ విషయం మర్చిపోతున్నారు వీళ్ళు. ఎవరు ఎంత ఎనిమీస్ ఎక్కువ స్ట్రాంగ్గా తయారైతే అప్పుడు ఒక హీరో ఎమర్జ్ అవుతాడు. ఆ సిచ్యువేషన్ తెలంగాణలో పవన్ కళ్యాణ్ క్రియేట్ చేస్తున్నారు. ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతున్నారు. ఆంధ్ర వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెడితే ఎర్రతివాచి చేస్తాము, కానీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వచ్చి కనీసం మెడికల్ సర్వీస్ అటెండ్ అయితే మీకు దిక్కులేనాళ్ళు, మీకు అక్కడ హాస్పిటల్ కట్టుకోవడం కూడా రాదు 12 ఏళ్ళైనా అని మాట్లాడుతున్నారు. కానీ ఎవరు కూలంకుషంగా ఒక్కసారి రూట్స్కి వెళ్ళి ఆంధ్ర వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టినప్పుడు ఆ హాస్పిటల్ ఆళ్ళయ్య అనే విషయం మర్చిపోతున్నారు. తెలంగాణ వాళ్ళు ఎంతమంది హాస్పిటల్స్ పెట్టారు అన్న విషయాన్ని రేపితే ఇది రీజనల్ వార్ కింద వెళ్తుంది. అది చేయటం చాలా తప్పు. ఫర్ దట్ మ్యాటర్ ఇక్కడ కాదండి, ముంబై కూడా వెళ్తారు. వాళ్ళెవ్వరూ అనని స్లోగన్స్ వీళ్ళు అంటున్నారు. తెలంగాణ వచ్చేసిన తర్వాత కూడా తెలంగాణ విభేదాన్ని రెచ్చగొట్టి ఓట్ కింద ఎన్కాష్ చేసుకుంటున్నాం అని చూసే వాళ్ళకి ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక థ్రెట్ లాగా కనిపించారు. ఓ సినాప్సిస్ ఏంటంటే, మాకున్న ఓట్లే మేము చీల్చుకోలేక చచ్చిపోతుంటే పక్క రాష్ట్రం నుంచి పవన్ కళ్యాణ్ వచ్చి చీల్చితే మా పరిస్థితి ఇంకా అగమ్య గోచరంగా అవుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ని ఎదుర్కోలేక ఇలాంటి కుట్రలు పన్నుతున్నారు. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు కోర్టును అప్రోచ్ అయ్యారు. ప్రాబబులీ హీల్ గెట్ అండ్ ఎస్ అప్రూవల్. వచ్చిన తర్వాత ఎవరిని ఆపినా జీహెచ్ఎంసీ ఎన్నికలకి ఆయన పోటీ చేయటం ఖాయం. పోటీ చేసిన తర్వాత ఫలితాలు ఎలా ఉంటాయి అనేది అందరూ వేచి చూడాలి. ఎందుకంటే ఇక్కడ స్టేబుల్ గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్, అని బీట్ చేసుకుంటూ వెళ్ళటం అనేది అంత ఈజీ కాదు. సో ఇక్కడ చిన్న చిన్న వారియర్స్ లాగా ఉన్న బీఆర్ఎస్, టీఆర్ఎస్ 2.0 అయిన కవిత వీళ్ళందరికీ భయం పట్టుకుంది. కానీ అసలు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయటం ఆపటం అనేది బ్రహ్మతరం కాదు. ఎవరి రైట్ వాళ్ళకుంది, వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకుని తీరుతారు. ఎంత ఆపితే, ఎంత వ్యతిరేకత ఇస్తే అంత హీరోగా ఎమర్జ్ అవుతారు. విచిత్రం ఏంటంటే కవిత చేసిన వ్యాఖ్యల్ని ఏ న్యూస్ పేపర్ కూడా పెద్ద కవర్ చేయలే. జనాలు అండర్ ప్లే చేస్తున్నారు ఆవిడ్ని. ఆవిడ అంత రెచ్చిపోయి మాట్లాడినా జనాలు పట్టించుకునే ఇంట్రెస్ట్ కూడా లేదు. సో ఆ స్థితిలో ఉన్న ఆ పార్టీ ఎప్పటికి పైకి వెళ్తుందో మీకే వదిలేస్తాను. కానీ పవన్ కళ్యాణ్ గారు సభకి మాత్రం కోర్టుకి వెళ్ళారు పర్మిషన్కి. వీ షుడ్ వెయిట్ అండ్ సీ. సో పవన్ కళ్యాణ్ గారిని ఆపటం వల్ల ఎవరికి ఎక్కువ భయం కలిగిందన్న విషయం పైన మీ ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.